కొల్చార మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్ అధ్యక్షతన జడ్పీటీసీ మేఘమాల సంతోష్ ఎంపీటీసీలకు ఆత్మీయ సమ్మేళన వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ఎంపీటీసీలకు కోఆప్షన్ సభ్యులకు శాలువాలతో ఘనంగా సత్కరించి మెమోంటో అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ మాట్లాడుతూ 5 ఏళ్ల పదవీ కాలంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్యే సునీతారెడ్డి సహకారంతో మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అటు అభివృద్ధిలో ఇటు ప్రజాసేవలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మండల నాయకులు, ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. మళ్ళీ ప్రజెంట్ అనేది ప్రజల నుంచి వచ్చేటువంటి సహకారం, అభిమానం అని చెప్పేసి మళ్ళీ మనల్ని కల్పించడం జరిగింది. సో మళ్ళీ మీరంతా కూడా మనకు రిజర్వేషన్స్ అనుకూలించాలా, మీరంతా కూడా మళ్ళీ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు ఏంటంటే నిజంగా కూడా మహిళలు, మన మండలికి సంబంధించినటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓన్లీ 2 ఎంపీటీసీలు మాత్రమే జెంట్స్లో, మిగతా వాళ్ళందరూ మరి లేడీస్ ఉన్నారని చెప్పేసి అంటారు. ప్రతి మగవాడి విజయంలో ఒక మహిళ ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ ప్రతి మహిళా విజయం వెనకాల వారి ఈరోజు ఎంపీటీసీగా, సర్పంచ్గా గెలవడానికి వారి కుటుంబం, భర్త మరి సహకారం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే మహిళలందరూ కూడా రాజకీయాల్లో రాణించాల్సినటువంటి అవసరం. అందుకనే మన 50% రిజర్వేషన్ మన కేసీఆర్ గారు తీసుకొని రావడం జరిగింది. అది అమలు చేయడం వల్లనే ఈరోజు మహిళలందరూ కూడా రాజకీయంగా ముందుకు రావడం జరుగుతుంది. మరి నిజంగా ఇటు మన మంజుల గారి, అటు అదేవిధంగా మేఘమాల గారి, అంటే కాశీనాథ్, అదేవిధంగా సంతోష్, ఇద్దరు కూడా పూర్తిగా సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు వాళ్ళు రాజకీయంగా ఎదగలిగినారు. అదేవిధంగా మండలంలో కూడా మంచి పేరు తెచ్చుకొని మరి జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందని చెప్పేసి కూడా వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. మంచిలో కూడా మరి ఎందుకంటే మరి ఇటు ఎంపీటీసీలను, అటు జడ్పీటీసీని, అధికారులందరూ కూడా సమన్వయపరుస్తూ మంచి పరిపాలన అందించడం జరిగింది. మరి వారి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మన జడ్పీటీసీగా కూడా మేఘమాల ఇటు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మండలికి సంబంధించినటువంటి ఇష్యూలన్నీ కూడా జిల్లాలో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి వారు కూడా కృషి చేయడానికి వారు కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు నిజంగా మరి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి రాజకీయంగా, అవన్నీ కూడా కామన్. ఈ మండల సమావేశాన్ని, ఈ మండల బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేసుకోవడానికి మనం కూడా ఏంటంటే గౌరవప్రదంగా ఒక మంత్రిని తీసుకొచ్చి చేసుకోవాలనే ఒక ఆలోచనతో మన కార్యక్రమం రూపొందించుకున్నా. కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ మళ్ళీ మంత్రి గారు వచ్చినా కూడా దాన్ని రసాభాసగా ఈ యొక్క మండల సమావేశాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకుని అది బాధాకరం. అయినప్పటికీ కూడా మనం అనుకున్నది ఒక మంత్రిని తీసుకొచ్చి చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో పాపం చాలాసార్లు అడిగింది జడ్పీసీ గారు కూడా బాగా కట్టుకున్న తొందరగా కంప్లీట్ చేస్తే మా 10 అయిపోతుంది, మేము కనీసం 4 రోజులుగా నన్ను కూర్చోద్దా అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఏదైనా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోగలిగినా. ఇంకొక సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఈ మండలికి ఫౌండేషన్ వేసింది మేము, తర్వాత ఇనాగ్రేషన్ కూడా 10 సంవత్సరాల తెలియజేస్తున్నాను. ఎంఆర్ ఆఫీస్ కూడా మిగిలిపోయింది. కాబట్టి ఆ ఎంఆర్ ఆఫీస్ కూడా మీరు అనుకున్నట్టుగా తప్పకుండా దాన్ని కూడా మన మంత్రి గారికి, మన శ్రీనివాస్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఆ ఒక మండలికి కూడా నిధులు రావడం జరుగుతుంది. వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. దాని ఇనాగ్రేషన్స్కి తప్పకుండా మీరందరూ కూడా వస్తారని చెప్పేసి నేను కూడా ఆశిస్తూ ఉన్నా. మరి మండలి విషయానికి వస్తే తెలియదు కానీ పెట్టకుండా 5 సంవత్సరాలు మనం అక్క చెల్లెలాగా, అన్నదమ్ములాగా అందరూ ఉన్నాం కాబట్టి ఈరోజు కొంచెం బాధ అనిపిస్తుంది. అయినా ఇది రాజకీయం అంటేనే 5 సంవత్సరాలు అనేది మనకు ఒక హద్దు ఉంది కాబట్టి ఇది మనం అందరం కూడా అనుసరించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా కూడా మనము ఈ పదవి ఉన్నన్ని రోజులే అని కాకుండా ఇంకా ముందు కూడా అందరం ఇలాగే కలిసి ఉండాలి. పార్టీలు ఏవైనా సరే, పార్టీ అనేది వ్యక్తిత్వం అది. కాబట్టి పార్టీ ఏది ఉన్నా కానీ అందరం మాత్రం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మా మండలంలో మేము ఇప్పటివరకు నేను ఏ పార్టీలోతోనైనా కానీ నేను అందరితో కలిసే ఉన్నా. నాకు ఏ పార్టీ అయినా సరే అక్కడ వాళ్ళు మంచి ఉంటారు, వీళ్ళు మంచి ఉంటారు, అందరితోనే ఉంటారు. నేను పార్టీ అనేది ఎప్పుడు చూడలేదు. నాకు ముఖ్యమైన ప్లేస్ ఏంటి అంటే నా
నాకు అమ్మ వాళ్ళది కూడా ఇక్కడనే కావడం. నాకు పోతే చెప్పది అమ్మ వాళ్ళు ఎలాగెలా అక్కగారు రెండు వచ్చి ఒకటే మండలంలో ఉండడం వల్ల కూడా నాకు నా అదృష్టమేమో. అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. నాకు మొత్తం కొంచెం మండలాన్ని నా కుటుంబం అనే ఒక గట్టి ఫీలింగ్. నేను ఎక్కడ పోయినా నేను అదే చెప్పుకుంటా. నాకు మొత్తము మా మండలంలో నాకు అందరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళే, నా వాళ్ళు అందరూ అనేది అదొక బాగా గట్టి నమ్మకం మేడం. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇంట్లో సపోర్ట్ లేని కూడా మనం ఇక్కడ వరకు రాము అనేది గట్టిగా అదైతే ఖచ్చితంగా. ఇంట్లో మన సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఫస్ట్ భర్త ఉండాలి, తర్వాత ఇంట్లో అత్తమామ అన్నట్టు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ముఖ్యంగా మాకు ఇంట్లో సపోర్టింగ్ మా మామయ్య గారు. మా మామయ్య గారు కూడా ఇండియన్ సర్వీస్లో ఆయన సర్పంచ్గా వేసి జెడ్పీటీసీగా వేసి కూడా తను ఎప్పుడు ఇంకా టైమింగ్ లేదా, ఇంకా నువ్వు మీటింగ్ పోలేవా, ఇంకా ఇంట్లోనే ఉంటావా, ఇప్పటికీ కూడా ఈరోజు కూడా ప్రజెంట్ ఇంకా వెళ్ళలేవా, ఇంకా ఇంటే ఉంటారా, ఎప్పుడు పోతారు అని అట్లా ఒక పెద్ద మనిషి వాదన అట్లా ఉంటుందంటే ఒక రాజకీయం కాదు, ప్రజలకు ఎంత సేవ చేసే అలాంటి ఉద్దేశం ఉంటుంది అనేది తన వల్లనే మేము ఇంతవరకు వచ్చినాం. నేను సంపాదించుకోవడం అనేది ఇక్కడ ఆస్తి పరంగా అనేది అయితే లేదు, కానీ ఒక పెద్ద పేరు మాత్రం మండల్లో మంచి పేరు తెచ్చుకున్నాం. అది ఎవరి పుణ్యమో అంటే మా మామయ్య గారి పుణ్యం వల్లది. కాబట్టి మా మామయ్య గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాబట్టి ఇంకా మా ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ అయ్యాయి. అందరూ కూడా నువ్వు మాట్లాడతావు, ఆయన ఎప్పుడు మాట్లాడాడు అంటారు, కానీ ఆయన సపోర్ట్ వల్లనే నేను కూడా ఇక్కడ వరకు ఉన్నా అనేది నా నమ్మకం. ఎందుకంటే తను రాలేకపోతే నేను కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళని రాలేము అని. కాబట్టి అందరి సపోర్ట్ వల్ల కూడా ఇక్కడి వరకు వచ్చినందుకు ఈ 5 సంవత్సరాలు మీకు అందరికీ కూడా మీ అందరితో కలిసిమెలిసి ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంకా పత్రికా సోదరులు అయితే అందరు అన్నదమ్ములిక నాకు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేరు. ఏం రా అంటారు సైలెంట్ ఊరుకుంటారు, ఏం రా అంటారు ఊరుకుంటారు. కాబట్టి మరొకసారి అన్నలకు అందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. యూత్ పిల్లలు మేడం, మా మండలంలో యూత్ అయితే చాలా సపోర్టింగ్. మేడం గారి కృషి వల్లే నేను ఈ పొజిషన్కి రాగలిగాను. ఎందుకంటే జెడ్పీటీసీ టికెట్ ఇప్పించింది కూడా మాకు మేడం గారి. తన వల్లనే నేను ఈ పొజిషన్లో ఉండగలిగాను. అందుకే ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను సునీత లక్ష్మారెడ్డి మేడం గారికి. తర్వాత ఇక్కడికి ఈ పొజిషన్కి రావడానికి మొదటగా టికెట్ ఇప్పించింది మేడం గారైతే ఇలా నిలబడడానికి ముఖ్య కారకులు ఎంపీటీసీలు, సర్పంచ్లు, అలాగే నాకు తమ అమూల్యమైన ఓటులు వేసి గెలిపించిన ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన మండలంలోని పెద్దలందరూ గౌరవనీయులు కూడా మాకు ఎంతో సపోర్ట్గా నిలిచి మా గెలుపుకు కారణమైనారు. అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా మా ఉనికిని గుర్తించి మా ఉనికిని ప్రజలలోకి తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేసిన పత్రికా బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేము ఏం చేసినా, ఏ ప్రోగ్రామ్ చేసినా అది ప్రజల్లోకి తెలియాలంటే మీడియా పత్రికా సంబంధించిన బృందాలకే తెలుస్తుంది. వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తేనే మా యొక్క ఉనికి బయటపడుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు ఈ 5 సంవత్సరాలు ఎలా చేసామో, ఏమైందో, మేము ముందుకు ఎలా తీసుకెళ్ళామో మీ అందరికీ తెలుసు. ఇలాంటి 5 సంవత్సరాల కాలము మళ్ళీ కూడా మనందరికీ కూడా రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే నేను మొదటగా పదవిలోకి వచ్చింది ఎంపీటీసీగా వచ్చాను. ఎంపీటీసీగా పదవిలోకి వచ్చినప్పుడు నాకు ఎంపీటీసీ గురించి నిజానికి చెప్పాలంటే నాకు తెలీదు. ఎందుకంటే నాకు రాజకీయం గురించి అసలే తెలియదు. ఫస్ట్ 17 ఇయర్స్లోనే నాకు మ్యారేజ్ అయింది. కాబట్టి నేను మా అత్తవారికి వచ్చిన తర్వాత నాకు ఓటు హక్కు కూడా ఇక్కడే వచ్చింది. ఓటు హక్కు కూడా ఇక్కడే వినియోగించుకున్నాను. ఎంపీటీసీ చేసిన తర్వాత 5 సంవత్సరాలు చేసిన తర్వాత మా సేవలను గుర్తించి మా విలేజ్లోని వాళ్ళందరూ కూడా మమ్మల్ని సర్పంచ్గా కూడా గెలిపించారు. సర్పంచ్గా గెలిచిన తర్వాత 6 నెలలకే జెడ్పీటీసీ పదవికి రావడం జరిగింది. ఆ పదవికి రావడానికి అందరూ పెద్దలు కూడా మాకు ఎంతో సపోర్ట్గా నిలిచి